రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధ వాతావరణం పైన ట్రంప్ బిగ్ షాక్ విధించారు. ఇప్పటికే ఇరాన్కి కొన్ని షరతులు కూడా పెట్టారు. అంటే యుద్ధాన్ని ఆపాలంటే ట్రంప్ చెప్పే 15 షరతులకి యాక్సెప్ట్ చేయాలి అన్నట్టు కూడా కొత్త వివరణ కూడా ఆయన ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి కూడా చూస్తున్నాం. అయితే ఇటు ట్రంప్ చెప్పే ఈ యొక్క షాక్ అంటే ఈ యొక్క మొత్తం ఏదైతే ఉందో దానికి ఇరాన్ అంగీకరిస్తుందా అనే దానిపైన ఉత్కంఠగా ఈగర్గా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి అయితే ఇంతకీ ఆ షరతులు ఏంటి, ఇలాంటి షరతులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందా అన్న దానిపైన కూడా కీలకంగా ఈరోజు చర్చించుకుంటున్న విషయం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇటు ఇరాన్కి ఏకంగా 15 షరతులు ట్రంప్ విధించినట్టు కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు నెలపాటు కాల్పులు కూడా విరామణ ఇవ్వాల్సిందిగా కూడా తెలుస్తోంది. ఇటు తక్షణమే అణు కార్యక్రమాన్ని కూడా నిలిపివేయడం, హర్మూజ్ జలసంధిని తెరవడం, తర్వాత హమాస్ హిజ్బుల్లాకు మద్దతు నిలిపివేయడం వంటితో పాటు మరిన్ని షరతులు కూడా ట్రంప్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. మరైతే ఇలాంటి షరతుల్ని ఇరాన్ అంగీకరిస్తుందా? ఇదే కాకుండా ఇటు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని కూడా ఇటు యుఎస్ హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరి అయితే అమెరికా షరతుల పైన ఇరాన్ రియాక్షన్ పైన కూడా ఇప్పుడు అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి యుద్ధ వాతావరణం, ఎటువంటి కాల్పులు జరిగాయో లేకపోతే ఎలాంటి వాతావరణం చోటు చేసుకుందో మనం చూస్తూ ఉన్నాం. మరి అయితే ఇప్పుడు ఇటు మనకి ట్రంప్ ఇచ్చిన ఈ షరతులు ఏవైతే ఉన్నాయో 15 షరతులకి ఇరాన్ కనుక ఒకవేళ అంగీకరిస్తే ఎటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒకవేళ అంగీకరించకపోతే ఎటువంటి మార్పులు చోటు చేసుకోవాల్సి వస్తుంది అనే దానిపైన కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి దీని గురించి మాట్లాడుతూ వాళ్ళు మనతో పాటు రైట్ ఫోన్ ఇన్లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి శివ. రైట్ శివ, ఇప్పటికే ట్రంప్ 15 షరతులు అయితే విధించడం జరిగింది. మరి అయితే ఈ షరతులకి ఇరాన్ అంగీకరిస్తుందా లేదా, ఒకవేళ అంగీకరించినట్లయితే ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ యుద్ధం కూడా ఆపే ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా ఉంటుందా శివ? చూసుకుంటే గత కొన్ని రోజులుగా యుద్ధానికి సంబంధించి పలుమార్లు ట్విట్టర్ వేదికగా కానీ బహిరంగ కూడా అనేక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అయితే 5 రోజుల తాత్కాలిక విరామం అన్నారు. మళ్ళీ దానికి సంబంధించి ఇరాన్ ప్రతిస్పందించింది. దానికి సంబంధించి మాతో చర్చలు జరపలేదంటే కూడా వాళ్ళు 5 రోజుల యుద్ధ విరామానికి సంబంధించి తిరస్కరించిన నేపథ్యంలో మళ్ళా 15 షరతులతో కూడిన ఒక కండిషన్స్ కు సంబంధించి పాక్ ద్వారా రాయబారం నడిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఇరాన్ కి ఏకంగా 15 షరతులు అనేది ట్రంప్ విధించారు. పాకిస్తాన్ ద్వారా ఈ షరతులను వారికి రాయబారం పంపడం ద్వారా నెల రోజుల పాటు కాల్పుల విరమణ అనేది జరపాలి అనేది కూడా ప్రధానంగా ఈ షరతుల్లో ప్రధానంగా ఆయన పెట్టిన షరతులు చూసుకుంటే కనుక తక్షణమే అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలి. అణు బాంబులు తయారు చేసేందుకు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారో ఇరాన్ అణు బాంబులు యురేనియం శుద్ధి చేయడం ద్వారా ఈ అణు బాంబులు తయారు చేయడానికి, అంటే యురేనియం ఏదైతే ఉందో దాన్ని దాదాపు 90% వరకు శుద్ధి చేయడం ద్వారా ఈ అణు బాంబులు తయారీకి ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగా యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపేయాలి, అణు బాంబులు తయారీ అనేది నిలిపివేయాలని ప్రధానంగా చెప్తున్నారు. అంటే ప్రజెంట్ ఇరాన్ వద్ద 470 కేజీల వరకు కూడా యురేనియం శుద్ధి చేశారు. అది దాదాపు 11 అణుబాంబులు తయారు చేసేందుకు ఉపయోగకరంగా ఉంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు అణుబాంబులు, అణు ఆయుధాలకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు అనేది ఒక షరతు. అయితే హర్మూజ్ జలసంధిని తెరవాలి. అంటే 28న యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి కూడా హర్మూజ్ జలసంధి వద్ద వివాదం కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకు సంబంధించి అదొక హర్మూజ్ జలసంధి అనేది ప్రపంచ దేశాల జీవనాడి. అక్కడ నుంచి ఈ చమురు అనేది కూడా ఎక్కువగా సరఫరా అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ దాన్ని ఓపెన్ చేయాలి, అక్కడ ఎటువంటి ఆటంకాలు క్రియేట్ చేయకూడదు అనేది మరొక షరతు పెట్టడం జరిగింది. తర్వాత హమాజ్ హిజ్బుల్లాకు మద్దతు నిలిపివేయాలి. ఈ హమాజ్ హిజ్బుల్లా ఇది ఇరాన్ కు పక్కన ఉన్న హిజ్బుల్లా ఏదవుతుందో అదంతా కూడా ఉగ్రవాద దేశం అనేది కూడా మొదటి నుంచి అమెరికా అలాగే ఇజ్రాయెల్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అసలు వాళ్ళు అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి మేము ఈ దాడులు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారు. దానిలో భాగంగానే ఈ హిజ్బుల్లాలో మొత్తం ఉగ్రవాదులే ఎక్కువ ఉంటారు, అక్కడ శిక్షణ ఇచ్చి ఉగ్రవాదులను ప్రపంచం మీద కుదురుతున్నారు అనేది ప్రధానంగా ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇటు హమాజ్ కానీ హిజ్బుల్లాకు మద్దతు అనేది ఉపసంహరించుకోవాలి, వారికి సపోర్ట్ చేయవద్దు అనేది మరో కండిషన్ పెట్టారు. దాంతో పాటు మరికొన్ని కీలక షరతులు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ షరతులన్నిటికీ ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ అంటే గతంలో కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు ట్రంప్. అక్కడ ప్రజెంట్ ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ ఏకఛత్రాధిపత్యంతో రాజ్యాన్ని ఏలుతున్నారో ఆ ఫ్యామిలీ అంతా కూడా పక్క తప్పుకోవాలి. ఇది ఎలాగో ఇరాన్ సుప్రీమో అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడులు 28వ తేదీన చనిపోయారు. దాని తర్వాత ఆయన వారసుడిగా ఆయన రెండవ కుమారుడు
ముజతబ్ ఖమేని బాధ్యతలు చేపట్టారు. ఇక వారి వారసత్వం ఎవరు కూడా అక్కడ ఇరాన్ పాలనా పగ్గాలు చేపట్టకూడదు. మరోవైపు ప్రెసిడెంట్ ఉన్న అధ్యక్షుడు కూడా ముసౌదీ పెజిష్కియన్ కూడా మొత్తం వారికి సంబంధించిన ఏదైతే పాలకవర్గం ఉందో అంతా కూడా తప్పుకోవాలి. మరోవైపు ఇటు ఈ ఇరాన్ ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఈ ఇరాన్ అభివృద్ధికి మేము సహకరిస్తామనేది గతంలోనే ఒక కండిషన్ పెట్టారు. బేషరతుకు లొంగిపోవాలి అనేది, ఎటువంటి ఒప్పందాలు ఉండవు అనేది గతంలో కూడా కండిషన్ పెట్టారు. దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఆర్థిక సాయం అందిస్తామంటూ కూడా యుఎస్ గతంలో హామీ ఇచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అంటే అమెరికా షరతులపై ఇరాన్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. అమెరికా షరతులను ఇరాన్ అంగీకరించబోదనేది కూడా చాలా వరకు దౌత్యవేత్తలు అయితే భావిస్తూ ఉన్నారు. ఇరు దేశాల దౌత్యవేత్తలతో ప్రెసిడెంట్ పాకిస్తాన్ చర్చలు జరుపుతుంది. అంటే పాకిస్తాన్ తో చర్చలు జరపడం వెనుక వ్యూహం ఏంటి అనే దానిపై కూడా ప్రపంచ దేశాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి నేనే ప్రయత్నాలు చేశాను. సీజ్ ఫైర్ ను సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరిపాను. అది సఫలీకృతమైనట్టు కూడా దాదాపు ప్రపంచ దేశాలకు పర్యటనకు వెళ్ళినప్పుడల్లా దాన్ని ఒక వేదికగా చేసుకుని ఆయన క్రెడిట్ పొందే ప్రయత్నం చేస్తారు. తర్వాత అమెరికాకు పిలిచి మరి అమెరికా ఇటు ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కానీ వారు ప్రధాని షహబాజ్ షరీఫ్ ను కూడా అమెరికాకు పిలిచి మరి వారితో మాట్లాడడం, దగ్గరగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ వారిని మధ్యవర్తిత్వం వహించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం పట్ల కొంతమంది అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు శాంతి చర్చలు అందరూ కూడా శాంతి అనేది ఉండాలి, ప్రపంచ శాంతి, అందరూ శాంతియుత వాతావరణంలో జీవించాలని కూడా ప్రపంచ దేశాలను కూడా కోరుకుంటున్నాయి. దానిలో భాగంగానే ఇటు భారత్ కూడా చొరవ తీసుకుని ఈ యుద్ధం ఆపే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది కూడా చాలా మంది భారత్ ను కూడా సంప్రదిస్తున్నారు. కానీ ఇటు పాకిస్తాన్ మధ్యలో ఉండి 15 షరతులతో కూడిన ఒక కండిషన్స్ పెట్టడం ఇరాన్ దాని అన్నిటికీ అంగీకరిస్తుందా అంటే అంగీకరించదు అనేది ప్రధానంగా తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ఏది చెప్పినా కానీ దానికి వ్యతిరేకత అనేది ఇరాన్ వ్యక్తం చేస్తోంది. మేము దేశాధినేతను కోల్పోయాము, ఆర్థికంగా కుదేలేము, దానికి కారణం ఇజ్రాయెల్, అమెరికా దాడికి ప్రతిదాడి అనేది డెఫినెట్ గా ఉంటుంది, మేము యుద్ధాన్ని విరమించలేదు అనేది కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే 5 రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నాం, ఇటువంటి మిలిటరీ స్ట్రైక్స్ ఉండవని చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే అమెరికాకు సంబంధించిన రిఫైనరీ మీద దాడి చేయడం, దాని ద్వారా ఆర్థికంగా అమెరికాకు నష్టం వాటిల్లింది. దాని తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, ఫర్తిగా ఇజ్రాయెల్ కూడా దాడి చేయడం, వీళ్ళ దాడులు ప్రతిదాడులు అనేవి గత 26 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. 28న స్టార్ట్ అయింది, ఇది 25, అంటే 26 రోజులుగా యుద్ధం అనేది కొనసాగుతుంది. దీని ద్వారా ప్రపంచ దేశాలను కూడా ప్రభావానికి గురవుతున్నాయి. దానికి సంబంధించి అందరూ కూడా ట్రంప్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకే డైరెక్ట్ గా తాను లొంగిపోకుండా, తాను అంగీకరించకుండా ఇతర దేశాలకు సంబంధించిన దేశాధినేతలతో మధ్యవర్తిత్వం వహించే విధంగా చర్యలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే డైరెక్ట్ గా ఆయన ప్రకటనలు చేసినప్పటికీ కూడా నేను మాట్లాడాను, వారు ఇరాన్ ను కాలబేరానికి వచ్చింది, ఇప్పుడు కాల్పుల విరమణకు అంగీకరించారు, వారు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. దాన్ని ఇరాన్ మాత్రం ఖండిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కండిషన్స్ కి ఈ పెట్టిన పాకిస్తాన్ మధ్యవర్తం వహించి 15 కండిషన్స్ పెట్టిన నేపథ్యంలో ఇరాన్ అంగీకరిస్తుందా లేదా, ఈ హర్ముజ్ జలసంధిని తెరవడం సాధ్యమయ్యే పనేనా లేదా అనేది కూడా ప్రజెంట్ చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన షరతులకు ఇరాన్ అంగీకరించదు అనేది దౌత్యవేత్తలు కూడా భావిస్తున్నారు. గౌతమి. రైట్ శివ, థ్యాంక్ యూ. రైట్, యుద్ధం ముగింపుపై ఇరాన్కు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇటు ఇరాన్కు ఏకంగా 15 షరతులు విధించిన ట్రంప్, పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు ట్రంప్ షరతులు కూడా పెట్టారు. నెల పాటు కాల్పులు విరమణ ఉండాలి అని కూడా తెలుస్తోంది. ఇటు తక్షణమే అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం, తర్వాత హర్ముజ్ జలసంధిని తెరవడం, హమాస్, హిజ్బుల్లాకు మద్దతు నిలిపివేయడం వంటితో పాటు మరిన్ని షరతులు పెట్టిన ట్రంప్ అలాగే ఆర్థిక సాయం కూడా అందిస్తామని యుఎస్ హామీ ఇచ్చింది. ఇటు అమెరికా షరతులపై ఇరాన్ రియాక్షన్ పైనే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. పెట్టిన షరతులకి ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనే దానిపైన ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించబోదు అని చెప్పి కూడా భావిస్తున్నారు దౌత్యవేత్తలు. ఇరు దేశాల దౌత్యవేత్తలతో చర్చలు జరుపునున్న పాక్. మరి చూడాలి అసలు ఇరాన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ట్రంప్ యొక్క షరతులను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే దానిపైన కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు.